హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ అయిన ప్రశాంత్ శర్మ గారు. సో లేటెస్ట్ యూఎస్ అప్డేట్స్ గురించి ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. సార్, H1B 3 డేస్లోనే వస్తుంది అనే ఒక న్యూస్ నడుస్తూ ఉంది సోషల్ మీడియా మొత్తంగా. అండ్ రైట్ నో మీతో ప్రీవియస్ డిస్కషన్లో కూడా మీరు చెప్పారు, విరాట్ ఈ 3 months ఏదైతే ఉందో డిసెంబర్, జనవరి, ఫెబ్లో H1Bకి సంబంధించిన మెయిన్ థింగ్స్ నడుస్తూ ఉంటాయి, లాటరీ అండ్ అదర్ థింగ్స్. సో దీని గురించి ఓవరాల్ ఈ సినారియో గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? Usually March is a time where lotteries get picked up. March 1st to 25th the gateway open చేస్తుంది గవర్నమెంట్. సో అప్లికేషన్స్ డంప్ చేస్తారు. సో ప్రతి కన్సల్టెంట్ డిసెంబర్ టు మార్చ్ ఆర్ ఫిబ్రవరి ఎండింగ్ దే రన్ H1B యాడ్స్. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళాలనుకుంటున్నారో దే డెఫినెట్లీ దే టేక్ ది యాడ్స్. వాళ్ళు చూసి వెళ్ళేవాళ్ళు ఒక్కసారి మమ్మల్ని అప్రోచ్ అయితే అసలు ఉన్న ఆప్షన్స్ ఏంటి, అక్కడ వాట్ ఈస్ ది ప్రాసెస్, స్టేజ్ వైజ్ ప్రాసెస్ ఏంటి అనుకుంటారు. ఏదో H1కి ఈరోజు అప్లికేషన్ ఇస్తే లాటరీలో వస్తే వెంటనే వీసా వచ్చేస్తుంది. నో, ఇట్ ఈస్ దెర్ ఈస్ అ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ ఫర్ దట్. 3 daysలో 2 daysలో ఏ ప్రాసెస్లు జరగవు. సో ఒక్కసారి మీరు మా కన్సల్టెంట్ దగ్గరికి వస్తే మేము చెప్తాం. సో దిస్ ఈస్ ది ఇప్పుడు $250 అయింది ఒక అప్లికేషన్ ఫీజ్. సో మీరు లాస్ట్ ఇయర్ చూసుకుంటే మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ ఇష్యూస్ చాలా జరిగాయి లాస్ట్ ఇయర్. సో దానివల్ల రివోక్స్ చాలా జరిగాయి. సో ఒక్కొక్క లాస్ట్ ఇయర్ మీరు చూసినట్టయితే టోటల్గా మన ఇండియా నుంచి 2% వాజ్ ది సక్సెస్ రేట్ త్రూ అవుట్ ఇది, బికాస్ ఆఫ్ మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ యూఎస్లోనే జరిగాయని ఒక రూమర్ ఉంది మళ్ళీ. సో ఇండియా నుంచి అయితే మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ జరగకూడదని. అంటే మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చారు మా దగ్గరికి, సో మీ అప్లికేషన్ని మేము 4 states వేస్తారు. 4 different statesలో నుంచి లాటరీ పికప్ అయ్యే ఛాన్సెస్, పర్మిటేషన్స్ పెరగడానికి వేసేవారు డిఫరెంట్ స్టేట్స్ నుంచి. సో ప్రస్తుతం ఆ మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ అన్న కాన్సెప్ట్ని గవర్నమెంట్ హ్యాస్ స్టాప్డ్. సో వాళ్ళు ఇంటర్నల్గా యూఎస్లో చేసుకుంటున్నారా లేదా అనేది పక్కకు పెడితే, ఇండియా నుంచి అయితే దట్ హ్యాస్ బికమ్ ఇట్ ఈస్ అన్ ఇల్లీగల్ ప్రాసెస్. సో ఒక్కసారి అది రిజిస్ట్రేషన్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫైల్ని మేము టెక్సస్లో వేసాం, మీకు ఒక బెనిఫిషరీ నెంబర్ అన్నది జనరేట్ అవుతుంది. అండ్ యువర్ లాటరీ విల్ బి పిక్డ్ అప్ ఆన్ ది బేసిస్ ఆఫ్ యువర్ బెనిఫిషరీ నెంబర్. అది ఎప్పుడు తెలుస్తుంది? మార్చ్ 30వ తారీఖు యూజువలీ ది లాటరీ పికప్ టైం అనమాట. అది తెలిసినప్పుడు మాకు అటార్నీస్ అక్కడ క్లాసిఫై చేసుకొని దే లెటర్స్ నో దట్ ఇదిగో ఈ క్యాండిడేట్స్వి ఈ బెనిఫిషరీ నెంబర్స్ తోటి పికప్ అయ్యాయి. సో ఒక్కసారి అది బెనిఫిషరీ నెంబర్ పికప్ అయిన తర్వాత దెన్ యాక్చువల్ స్టోరీ వుడ్ స్టార్ట్. సో అప్పుడు స్పాన్సర్షిప్ లెటర్ అన్నది ఒక ఎంప్లాయర్ ఎవరి ద్వారా అయితే మనం ఈ బెనిఫిషరీ వేసామో హీ హ్యాస్ టు గివ్ ఒక LCA అన్నది ఫైల్ చేయాలి. ఒక డెడ్ లైన్ ఉంటుంది. ఆ డెడ్ లైన్లోగా అటార్నీ విల్ ఫైల్ అన్ LCA. ఆ LCA ఫైల్ చేసిన తర్వాత దాట్ వ్యాలిడిటీ విల్ బీ మినిమం ఫర్ 3 years. ఓకే. సో అందుకే ఇనీషియల్గా వీసా పడడం కూడా 3 yearsకే పడుతుంది. అండ్ H1 ఓవరాల్ టైం ఫ్రేమ్ ఇస్ ఫర్ 6 years. సో అది రెన్యూ అవుతుంది. సో ఈ 3 yearsలో ఈ LCA అప్రూవ్ అయిన తర్వాత ఆ LCAలో వేజ్ రేట్ అనేది ఇస్తాం. దే హ్యావ్ టు స్టిక్ టు దాట్ వేజ్ రేట్. అది ఇచ్చిన తర్వాత LCA వచ్చిన తర్వాత అప్రూవ్ అయిన తర్వాత ఒక ఈ క్యాండిడేట్ డాక్యుమెంటేషన్ అంతా తీసుకొని ఒక అప్లికేషన్, ఒక 100 pages ఆఫ్ అప్లికేషన్ అటార్నీస్ హ్యాస్ టు డూ. ఆ హోంవర్క్ వాళ్ళది చేసి ఒక అమౌంట్ అన్నది గవర్నమెంట్కి కట్టాల్సి వస్తుంది. అది ప్రీమియం ప్రాసెసింగ్గా, జనరిక్ ప్రాసెసింగ్గా, దానికి కూడా ఇప్పుడు రేట్స్ పెరిగాయి మళ్ళీ. $1,500 $2,800 $2,850 ఫర్ ప్రీమియం ప్రాసెసింగ్ వాట్ ఎవర్. ప్రీమియం ప్రాసెసింగ్ అంటే 3 daysలోనో 2 daysలోనో ఇమీడియట్ ఇన్స్టెంట్ డెసిషన్స్కి వస్తాయి. సో అగైన్ దాని మీద RFIs పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఆల్మోస్ట్ ఆల్ ది కన్సల్టెంట్స్ గో ఆన్ అ రెగ్యులర్ జనరిక్ ప్రాసెస్ ఓన్లీ. సో వెళ్ళిన తర్వాత దాని మీద RFIs రేజ్ అవుతాయి. ద కేస్ ఇప్పుడు USIC వెబ్సైట్లో దే కెన్ వ్యూ ది కేస్ ఆర్డర్ ID విచ్ విల్ బి షేర్ టు ది క్యాండిడేట్. సో అక్కడ ఈ రిసిప్ట్ నెంబర్స్ వాళ్ళకి అంటే ఫెడెక్స్ చేస్తారనమాట ఈ అప్లికేషన్స్ అంతా. అప్లికేషన్ ఫెడెక్స్ చేశాక FedEx నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది క్యాండిడేట్స్కి. అండ్ దెన్ ద నెక్స్ట్ ప్రాసెస్, 3
రిసిప్ట్ నెంబర్ ఇస్తాం. అంటే మీ పేమెంట్ మీరు కట్టిన ఈ అమౌంట్ గవర్నమెంట్కి వెళ్ళింది, ఓకే, అమౌంట్ రిసిప్ట్ నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇట్స్ ఆల్ స్టేజ్ వైజ్ ప్రాసెస్. సో రిసిప్ట్ నెంబర్ వచ్చిన తర్వాత ఆ రిసిప్ట్ నెంబర్ వీళ్ళకి ఇచ్చిన తర్వాత కేస్ ఆర్డర్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. సో ఆ కేస్ ఆర్డర్ ఐడి అన్నది యూఎస్సీ గవర్నమెంట్ వెబ్సైట్లో మనము లాగిన్ అయి చూస్తే, అండ్ యూఎస్సీఐసి వెబ్సైట్ it is not a completely government funded organization. It has been funded by H1s only. Government is funding through H1 payments only. సో ఈ అమౌంట్స్ ఏదైతే అక్కడ కడతారో 3 lakhs 3.5 lakhs వాట్ ఎవర్ ది పేమెంట్ ది పే, ఆ పేమెంట్ వచ్చాక వాళ్ళ రివ్యూ జరగడం జరుగుతుంది. ఆ రివ్యూ అయినప్పుడు ఆర్ఎఫ్ఏస్ రేజ్ అవుతాయి. ఆ ఆర్ఎఫ్ఏస్కి పర్ ఆర్ఎఫ్ఏ ఇంత అమౌంట్ అనేది అటార్నీ ఛార్జ్ చేస్తారు. ఆ తర్వాత కేసు అప్రూవల్కి పోతుంది. కేసు అప్రూవల్కి వెళ్ళిన తర్వాత ఎంప్లాయర్ హ్యాస్ టు గివ్ ది సెట్ ఆఫ్ డాక్యుమెంటేషన్. అది బేస్ చేసుకొని వీళ్ళు DS-160 ఫిల్ చేసి, యుఎస్ ట్రావెల్ డాక్ ఫిల్ చేసి, వీసా ఫీజులు కట్టుకొని ఎంబసీకి వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చుకొని దెన్ ఎస్ ఆర్ నో అన్నది తెలుస్తుంది. ఇంత ప్రాసెస్ ఉంటుంది. ఇదంతా ఒక 3 daysలో జరిగిపోయే వ్యవహారం అయితే కాదు. దీనికి 3 నెలలు పట్టచ్చు, 6 నెలలు పట్టచ్చు, సంవత్సరం పట్టచ్చు. ఈ ఓవరాల్ ప్రొసీజర్లో మీ హెల్ప్ ఎక్కడ నీడ్ ఉంటుంది అండ్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం ద్వారా ప్రొసీజర్ ఎంత ఈజీ అవుతుంది? ఎంత ఈజీ అవుతుంది అంటే మేము చేసేది మేము నిమిత్త మాత్రమే. వీ కాంట్ డూ ఎనీ మ్యాజిక్. బట్ మేము డెఫినెట్లీ వెన్ దే అప్రోచెస్ వీ గివ్ ది హోల్ ఎక్స్ప్లెనేషన్ టు దెమ్, గివింగ్ దెమ్ అ బెటర్ క్లాసిఫికేషన్స్ ఆన్ అ చార్ట్. హౌ టు గో త్రూ ఆన్ అ స్టేజ్ వైజ్. సో ఈ స్టేజ్ వైజ్ వెళ్ళగానే ఫస్ట్ ఇనీషియల్గా ఒక బెనిఫిషరీ నెంబర్కి హెల్ప్ చేస్తాం. అక్కడే ఆర్ఆర్ తెలిసిపోతుంది. వాళ్ళు లాటరీ పికప్ అయితే దెన్ దిల్ కంటిన్యూ ఇన్ దిస్ జర్నీ. లేదు అక్కడికి ఆ ఇయర్కి వదిలేయడమే. ఓకే. సో ఎవరైతే బెనిఫిషరీస్ పికప్ అయ్యాయో వాళ్ళకి చెక్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ మేము ఇవ్వడం జరుగుతుంది. చెక్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్, ఎంప్లాయర్ పేమెంట్ ఎంత, మీరు ఇంత గవర్నమెంట్కి పే చేసుకోవాలి అని. సో గవర్నమెంట్ పే చేసుకున్నాక రిసిప్ట్ నెంబర్స్ ఇవ్వడం, ఫెడెక్స్ నెంబర్స్ ఇవ్వడం, ప్రతిదీ వీ గివ్ దమ్ ఆన్ స్టేజ్ వైజ్ ఇచ్చుకుంటూ వెళ్తాము. అన్నీ అయ్యాక స్పాన్సర్షిప్ లెటర్స్ వచ్చిన తర్వాత ఇఫ్ దే వాంట్ వీల్ హెల్ప్ దెమ్ విత్ DS-160 అండ్ యుఎస్ ట్రావెల్ డాక్. వీసా స్లాట్స్ బుక్ చేస్తాము, వీసాకి వాళ్ళు వెళ్తారు. కావాలంటే విఓ ట్రైనింగ్ అన్నది ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. విచ్ కంపెనీ, వాట్ ఈజ్ యువర్ వేజ్ అని కానీ నెంబర్ ఆఫ్ FAQs ఉంటాయి. సో FAQs మీద చిన్న ట్రైనింగ్ అన్నది ఇస్తాము. ఎనీథింగ్ యుఎస్ కౌన్సిలేట్ ఈజ్ లక్. వండర్ఫుల్ సార్. సో ఓవరాల్గా ప్రొసీజర్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, అండ్ డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. బట్ అట్ ది సేమ్ టైం ఇండివిజువల్గా మీరు మీ సిచ్యువేషన్ H1Bకి సంబంధించి ఏ పొజిషన్లో ఆగి ఉన్నారు, ప్రీవియస్గా ఆల్రెడీ అప్లై చేసి ఇబ్బంది పడి ఫెయిల్ అయిన ఇష్యూస్లో ఉన్నారా, లేదంటే రైట్ నౌ ఇనిషియల్గా ఇదే ఫ్రెషర్గా అప్లై చేస్తున్నారా, ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీ సిచ్యువేషన్ ద్వారా సార్ని కన్సల్ట్ చేసినట్లయితే ఒక ప్రాపర్ గైడెన్స్ అనేది దొరుకుతుంది. అండ్ దీనికి సంబంధించిన అప్డేట్స్ కోసం మీరు ఈ ఛానల్ చూస్తూనే ఉండొచ్చు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్.